ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ పార్థసారథి సార్ గారికి, అలాగే పాలక మండలి చైర్మన్ అయినటువంటి మా వదిన శారదాంబ గారికి, అలాగే ఈ వేదికను అలంకరించిన మా సోదరిమణి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలైనటువంటి శ్రీ కృష్ణమ్మ గారికి, అలాగే గౌరవనీయులు ప్రముఖ పారిశ్రామికవేత్త మా సోదర సమానులైనటువంటి శ్రీ విట్టా రమేష్ గారికి, ఈరోజు దళాలంగిడి అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎన్నుకోబడిన గౌరవనీయులు నలకదుద్ది లక్ష్మీనారాయణ గారికి, అలాగే గౌరవ అధ్యక్షులైనటువంటి మా సోదరుడు చంద్రకాంత్ రెడ్డి అన్న గారికి, అలాగే డైరెక్టర్స్కు, మిగతా జనరల్ సెక్రటరీ అయినటువంటి రాజాగౌడ్ గారికి, అలాగే మీడియా మిత్రులకు, సోషల్ మీడియా వాళ్లకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ ఆదోని ఆయు పట్టే ఆదోనికి మార్కెట్ యార్డ్ అనేది లేకపోతే ఆదోనిలో ఏ వ్యాపారాలు సరిగా జరగవు. అటువంటి మార్కెట్, ఈ యొక్క మార్కెట్కి గుండెకాయ లాంటి వాళ్ళు దళాలంగిడి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వ్యాపారస్తులకి అటు రైతులకు మధ్య వారిదిగా ఉంటూ వ్యాపారస్తుల సమస్యల్ని, రైతుల సమస్యల్ని ఇబ్బంది లేకోకున్నట్లా చూసే వ్యవస్థే ఈ దళాలంగిడి వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎప్పుడు కూడా ఆదోని మార్కెట్లో బలంగా ఉండాలి. ఆ వ్యవస్థకు ఎటువంటి సమస్యలు వచ్చినా గవర్నమెంట్ తరఫున కానీ ఏ విషయంలో అయినా కూడా ఆ వ్యవస్థకి అండదండలుగా ఉండాల్సిన బాధ్యత పాలక మండలి వాళ్ళ మీద ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా. అలాగే మన మార్కెట్ ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద మార్కెట్ గుంటూరు మార్కెట్, తర్వాత మన ఆదోని మార్కెటే పెద్దది. ఈ మార్కెట్ని ఇంకా డెవలప్మెంట్ చేసేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇక్కడ వచ్చిన ఆదాయం ఏదైతే ఉండదో అదే మార్కెట్ యార్డులకి ఖర్చు పెట్టాలనే ఒక నిబంధన కూడా ఉన్నది. కాబట్టి మన మార్కెట్లో అత్యధికంగా వ్యాపారాలు జరుగుతాయి. కాబట్టి మన ఫండ్స్ కూడా నాకు తెలిసిన సమాచారం ప్రకారము చాలానే డబ్బులు ఉన్నట్లు గౌరవ సెక్రటరీ గారు తర్వాత వాళ్ళ యొక్క భాషలో ఏదని చెప్పచ్చు. చాలా ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్ని దేనికి ఎలా ఉపయోగించుకోవాలి, మార్కెట్ యార్డ్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇంకా తాగునీటి వ్యవస్థను కూడా మనము రైతులకు గాను పశువులకు గాను చేయాల్సింది అవసరమైతే ఉంది. ఇది వరకు ఇక్కడే పశువులు షెడ్ ఉండేది, ఎద్దులు వచ్చి అక్కడే నీళ్లు తాగేవి. ఇప్పటి నుంచి కొత్తబడి ప్రారంభమైంది. ఇక్కడి నుంచి అదే పద్ధతిలో, అదే రకంగా, అదే స్పీడ్తో ఇంకా కొన్ని విషయాలు చాలా ఉన్నాయి. అవి ఎమ్మెల్యే గారికి చెప్పుకోవాల్సినవి ఉన్నాయి, చైర్మన్ గారికి కూడా చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మా అసోసియేషన్ తరఫున అవి రాతపూర్వకంగా చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి, గౌరవనీయులు సెక్రటరీ గారికి కూడా మేము చాలా రాతపూర్వకంగా ఇచ్చేది ఉంది. అది రేపటి నుంచి మొదలు పెడతాం. కొత్తబాడి అవుతుంది. అందరికీ నమస్కారం. సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, భూపాల్ గారు, మేడం గారు, కృష్ణమ్మ గారు అందరూ పిలిచిన వెంటనే వాళ్ళ పనులన్నీ పక్కకు పెట్టి ఈ సభకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ మీ అందరి ఆశీస్సులు ఉండాలని, మా అసోసియేషన్కి ఉంటాయని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. మరొకసారి సభకు నమస్కారాలు. వేదిక అందించిన పెద్దలు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి, అలాగే మరి కొత్తగా పాలకవర్గ మార్కెట్ యార్డ్ వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఎన్నుకున్నటువంటి మేడం గారికి,
అలాగే మరి వాళ్ళ యొక్క వైస్ చైర్మన్ గారు రాలేదు. అలాగే వాళ్ళ పాలక మండలి సభ్యులందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షులు కృష్ణమ్మ అక్క గారికి, అలాగే విష్ణు రమేష్ అన్న గారికి, అలాగే నా సోదరుడు భూపాల గారికి, అలాగే ఈ కార్యక్రమానికి అఫీషియల్గా మన మార్కెట్ సెక్రటరీ గారు అయితేనేమి, తర్వాత శాంతకుమార్ గారు అయితేనేమి, అలాగే వచ్చిన ఆఫీసర్లందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు రాయలసీమలోనే అతిపెద్ద మార్కెట్గా మన ఆదోని మార్కెట్ యార్డు చరిత్ర సృష్టించిన ఘనత మనకందరూ తెలుసు. ఏ విషయంలో అయినా కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మనం అడిగేది ఎవరైతే మన కన్సల్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఆఫీషియల్గా వాళ్ళ ఆదోని మార్కెట్ ఎలా జరుగుతుందని చెప్తారు. ఎందుకంటే గతంలో మేము చూసినాం 20 ఏళ్ళ నుండి మేము ఈ మార్కెట్ యార్డ్లో ఉన్నాం. అందులో మేము దాదాపుగా 100 ఏళ్ళ చరిత్ర అంగళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. మేమంతా ముందు నుండి మా ఫాదర్స్ మా ఫోర్ ఫాదర్స్ అందరూ దీంట్లోనే జీవించినాం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ యార్డ్ గురించి ఎన్నో కొత్త ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ వేమెన్స్ దగ్గర నుండి లెక్కేస్తే, తర్వాత తూకాల దగ్గర నుండి ఫస్ట్ అప్పుడు మనం చింతలు పెట్టేవాళ్ళు, తర్వాత డిజిటల్ ఇది వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఒప్పుకోలేదండి, కానీ అప్పుడు ఖచ్చితంగా మనం ఉండాలి మార్కెట్లో అని చెప్తే మనమే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది. తర్వాత ఇనాం పద్ధతిలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ ఎక్కడ జరగడంలే, కానీ మన ఆదోని మార్కెట్ చరిత్రలోనే ఈరోజు ఎక్కడికైనా ఎంక్వైరీ చేసుకోండి, మన ఆదోని మార్కెట్లో ఉన్నటువంటి ఇనాం పద్ధతి ఏ మార్కెట్లో కూడా జరగడంలే. కాబట్టి దీన్ని ఎందుకంటే మా మార్కెట్ గొప్ప అని చెప్పడంలే, మనం చేస్తున్నాం కాబట్టి దానికి మా దాలంగా వాళ్ళు సహకరిస్తున్నారు. అలాగే దానికి తగ్గట్టు ఆఫీసర్లు కూడా సహకరిస్తున్నారు. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితే నేను, తర్వాత పాలక మండలి కూడా వాళ్ళు కూడా మనం సహకరిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి. రాబో రోజుల్లో కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా గవర్నమెంట్ నుండి స్కీమ్స్ పెట్టు మీ మార్కెట్ యార్డ్ ఇలా చేయాలంటే దానికి తప్పకుండా మా మార్కెట్ యార్డ్ ముందుంటుందని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే గతంలో మేము చేస్తున్నాం నెక్స్ట్ కూడా. కాబట్టి ఒకసారి మనమంతా ఆలోచన చేయాలా. ఈరోజు మన కొత్తగా అయినటువంటి మన శంకర్ మేడం గారికి కొన్ని విన్నపాలు చెప్పుకుంటున్నాం. మేము గతంలో మాకు అసోసియేషన్ బిల్డింగ్ ఉండలేదు, కానీ మేము గతంలో మా అసోసియేషన్ యొక్క 400 మన అంగుళ్ళు అందరి సహకారంతో వాళ్ళు ఇచ్చిన ఫండ్స్తోనే, గవర్నమెంట్ ఫండ్స్ కాదు ఇది, మేము ఏదో బిల్డింగ్ కట్టుకొని ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్లో ఉన్నామంటే మళ్ళీ ఎప్పుడు ఆ చరిత్రలో లేదు. మేము కట్టుకున్నాం దీన్ని. కానీ ఇక్కడ ఒక్క ఫాల్ట్ జరిగింది. ఏం జరిగిందంటే అప్పుడులో పాలక మండలి లేదు, మేము ఉన్నప్పుడు బిల్డింగ్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ గారు మళ్ళీ దీనికి ఏదో ఒక రెంట్ ఫిక్స్ ఇస్తామని చెప్పి దాదాపుగా నెలకు 3,000 లెక్క రెంట్ ఫిక్స్ చేశారు. మేము అదే ఒకటే, ఎందుకంటే మార్కెట్ యార్డ్ ఒక రైతు రావాలంటే, ఒక వ్యాపారస్తుడు రావాలంటే ప్రతి ఒక్కటి సహకరించేది మా కమిషన్ ఏజెంట్సే. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఆ రెంట్ ఏదైతే 3,000 ఉందో అది చాలా భారం అవుతుంది. మరి దాన్ని మన ఎమ్మెల్యే గారి సమక్షంలో అయితేనేమి, మన పాలక మండలి వారి యొక్క సమక్షంలో ఆ రెంట్ ఏమైతే ఉందో దాన్ని సడలించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మరి షెడ్లు కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నాయి. ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు చూసినారు. ఎమ్మెల్యే గారు చూసిన తర్వాత తక్షణమే మరి ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆల్రెడీ చేస్తున్నారు. కాబట్టి అదొకసారి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి. కాబట్టి రాబో రోజుల్లో కూడా మళ్ళీ మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చెందాలంటే అటు కమిషనర్స్ అయితేనేమి, అటు వ్యాపారస్తులు అయితేనేమి, అలాగే పాలక మండలి సభ్యులు అయితేనేమి అందరూ ఒక తాటిపై వచ్చి మళ్ళీ రాబో రోజుల్లో ఈ మార్కెట్ సహజంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇది ఉండాలా. అలాగే గతంలో మేమంతా మార్కెట్ దీంట్లో ఉన్నాము మెంబర్లుగా. ఇప్పుడు కొత్తగా మా ఎన్డీపీఎల్ అన్న కానీ ప్రెసిడెంట్గా, ఆర్ఆర్ రాజాగౌడ్ని సెక్రటరీగా, అలాగే శ్రీరామ్ అయితేనేమి దీంట్లో రాజకీయాలు చూడడం మేము. ఒకటి మేము ప్రతిసారి నేను చెప్పేది అదే, దీంట్లో రాజకీయాలు చూడడం మేము. రాజకీయాలు లేకోకుండా మాకు వ్యాపారస్తులు మేమంతే, తర్వాత బయట పోతే రాజకీయాలు. ఇప్పుడు అంటే వ్యాపారస్తులు ఇక్కడ, ఎందుకంటే వ్యాపారపరంగా ఆలోచన చేస్తాం తప్పితే రాజకీయాల గురించి మేము ఆలోచన చేయం. కాబట్టి మాది ఒక కుటుంబం ఉన్నట్ల మా ఈ కాంపౌండ్లో వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతాం మేము, రాజకీయాన్ని మర్చిపోతాం. కాబట్టి రాబో రోజుల్లో కూడా మేము అంతా కలిసిమెలిసిగా ఏదైనా ఇష్యూ ఉంటే కూడా ఎమ్మెల్యే గారికి అయితేనే మా పాలక మండలి సభ వాళ్ళకి కూడా తీసుకుపోయి మా యొక్క కోరికలు ఏమన్నా ఉన్నా కానీ తక్షణమే మీరు చేస్తారని ఒక నమ్మకంతో ఈరోజు మేము చెప్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మళ్ళీ పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా బాగా మాట్లాడతారు. ఏమైనా సమస్య ఉంటే కూడా ఇప్పుడు కమిషన్ సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి సమస్యలో చెప్పుకుంటే తప్పకుండా మన యొక్క సమస్యలు తీరుతాయని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు నమస్కారాలు చెప్పుకుంటున్నాను. నా వాయిస్ చంద్రకాంత్ రెడ్డి అన్న అంత రాదు, దయచేసి రోజు దాన్ని నిశ్శబ్దం మైక్తోనే మాట్లాడాల్సి వస్తుంది. అన్న వాయిస్కి మైక్ అవసరం ఉండే. సభకు నమస్కారం. పెట్టుకోవాల్సిందేనా? ఈరోజు నూతనంగా మార్కెట్ యార్డు
పాలక మండలి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే డైరెక్టర్స్కు ఆదోని దళాలంగిడి మార్కెట్ దళాలంగిడి అసోసియేషన్ వాళ్ళని సన్మానించేదానికి, వాళ్ళ యొక్క సమస్యలను పాలక మండలి దృష్టికి కానీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చేదానికి ఈ యొక్క కార్యక్రమానికి అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ పార్థసారథి సార్ గారికి, అలాగే పాలక మండలి చైర్మన్ అయినటువంటి మా వదిన శారదాంబ గారికి, అలాగే ఈ వేదికను అలంకరించిన మా సోదరిమణి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలైనటువంటి శ్రీ కృష్ణమ్మ గారికి, అలాగే గౌరవనీయులు ప్రముఖ పారిశ్రామికవేత్త మా సోదర సమానులైనటువంటి శ్రీ విట్టా రమేష్ గారికి, ఈరోజు దళాలంగిడి అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎన్నుకోబడిన గౌరవనీయులు నలకదుద్ది లక్ష్మీనారాయణ గారికి, అలాగే గౌరవ అధ్యక్షులైనటువంటి మా సోదరుడు చంద్రకాంత్ రెడ్డి అన్న గారికి, అలాగే డైరెక్టర్స్కు, మిగతా జనరల్ సెక్రటరీ అయినటువంటి రాజాగౌడ్ గారికి, అలాగే మీడియా మిత్రులకు, సోషల్ మీడియా వాళ్లకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ ఆదోని పట్టే ఆదోనికి మార్కెట్ యార్డ్ అనేది లేకపోతే ఆదోనిలో ఏ వ్యాపారాలు సరిగా జరగవు. అటువంటి మార్కెట్, ఈ యొక్క మార్కెట్కి గుండెకాయ లాంటి వాళ్ళు దళాలంగిడి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వ్యాపారస్తులకి అటు రైతులకు మధ్య వారిదిగా ఉంటూ వ్యాపారస్తుల సమస్యల్ని, రైతుల సమస్యల్ని ఇబ్బంది లేకోకున్నట్ల చూసే వ్యవస్థే ఈ దళాలంగిడి వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎప్పుడు కూడా ఆదోన్ మార్కెట్లో బలంగా ఉండాలి. ఆ వ్యవస్థకు ఎటువంటి సమస్యలు వచ్చినా గవర్నమెంట్ తరఫున కానీ ఏ విషయంలో అయినా కూడా ఆ వ్యవస్థకి అండదండలుగా ఉండాల్సిన బాధ్యత పాలక మండలి వాళ్ళ మీద ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా. అలాగే మన మార్కెట్ ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద మార్కెట్ గుంటూరు మార్కెట్, తర్వాత మన ఆదోన్ మార్కెటే పెద్దది. ఈ మార్కెట్ని ఇంకా డెవలప్మెంట్ చేసేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇక్కడ వచ్చిన ఆదాయం ఏదైతే ఉండదో అది అదే మార్కెట్ యార్డులకి ఖర్చు పెట్టాలనే ఒక నిబంధన కూడా ఉన్నది. కాబట్టి మన మార్కెట్లో అత్యధికంగా వ్యాపారాలు జరుగుతాయి. కాబట్టి మన ఫండ్స్ కూడా నాకు తెలిసిన సమాచారం ప్రకారము చాలానే డబ్బులు ఉన్నట్లు గౌరవ సెక్రటరీ గారు తర్వాత వాళ్ళ యొక్క భాషలో ఏదని చెప్పచ్చు. చాలా ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్ని దేనికి ఎలా ఉపయోగించుకోవాలి, మార్కెట్ యార్డ్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇంకా తాగునీటి వ్యవస్థను కూడా మనము రైతులకు గాను పశువులకు గాను చేయాల్సింది అవసరమైతే ఉంది. ఇది వరకు ఇక్కడే పశువులు షెడ్ ఉండేది, ఎద్దులు వచ్చి అక్కడే నీళ్లు తాగేవి అక్కడ ఇక్కడ. అవి ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎద్దులు కూడా తక్కువైనాయి, కానీ ఇటు సైడ్ మార్కెట్కి ఎక్కువ ఎద్దుల ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈ సైడు మరి షెడ్లు గిట్లు వేసి ఆ వాటర్ ఫెసిలిటీ అవి అరేంజ్ చేస్తే కూడా మార్కెట్కి మంచి పేరు వస్తుంది, పాలక మండలి వాళ్ళకి కూడా. ఇంకా చాలా ఉన్నాయి. గౌరవనీయులు శాసనసభ్యులు గారు వారి యొక్క ఆలోచనలు, గౌరవ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారి ఆలోచనలు, గౌరవ సెక్రటరీ గారి ఆలోచనలతో అందరూ కలిసికట్టుగా
ఆదోని మార్కెట్ని ఎంతవరకు డెవలప్ చేసేదానికి అంతవరకు అవకాశాలు ఉన్నాయి. మనకి ఇంకా ఎంతో స్పేస్ ఉంది. ఇంకా మార్కెట్కి ఇన్కమ్ పెరిగేదానికి ఇంకా గడంగులు కట్టచ్చు. కొత్తగా ఇప్పుడు మిర్చిని ఆదోని మార్కెట్కి ఈ మధ్యనే పోయిన పాలకవర్గం వాళ్ళు గట్టిగా దాన్ని మిర్చి మార్కెట్ ఆదోనికి వచ్చేదానికి పోయిన పాలకవర్గం వాళ్ళు మన చంద్రకాంత్ రెడ్డి అన్న అధ్యక్షంతో ఎమ్మెల్యేని కృషి చేశారు. వచ్చింది కానీ మరి ఆగిపోయింది, పెద్దగా సరుకు రావడం లేదు. ఆ దయవుంచి మన ఆదోని మార్కెట్ యార్డ్ మిర్చిని కూడా మనము డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే మనకి చెస్ రూపంగా మన మార్కెట్కి ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ ఆదాయాన్ని కూడా రేపు ఫ్యూచర్లో మన మార్కెట్ యార్డ్ని డెవలప్మెంట్ చేసుకునేదానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి గౌరవ శాసనసభ్యులు చైర్మన్ గారు ఆ దిశగా మన ఆదోని మార్కెట్ యార్డ్ని మిర్చిగా కూడా బలంగా వ్యాపారం జరిగేటట్లా చూడాలని నా యొక్క మార్కెట్లో నేను కూడా మా తాతల నుంచి మా తండ్రి నుంచి తర్వాత నేను కూడా దాదాపు ఈ మార్కెట్ ఫీల్డ్లో 27 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఈ మార్కెట్ అంటే మాకు చాలా ప్రేమ. ఈ మార్కెట్ బాగుండాలి. మా నాయన రాజకీయ జీవితం ఎదిగిందే ఈ మార్కెట్ నుంచి. కాబట్టి ఈ మార్కెట్ అంటే మాకు ఎనలేని మక్కువ, మమకారము. ఈ మార్కెట్ డెవలప్మెంట్ విషయంలో కానీ మార్కెట్లో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ మా తరఫున మేము ఎప్పుడు కూడా మీ యొక్క సభ్యుల సమస్యలు పరిష్కారం చేసేదానికి మేము ఎప్పుడు సర్వం సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవ దళాల అంగడి అసోసియేషన్ సభ్యులు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఆదోని కమిషన్ ఏజెంట్ నూతనగా ఎన్నుకోబడిన కార్యక్రమంకి ఇక్కడ చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ పార్సాద్ గారికి మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ శారదా మేడం గారికి, మిత్రులు భూపాల్ చౌదరి గారికి మరియు కర్నూలు డిస్ట్రిక్ట్ టీడీపీ అధ్యక్షురాలు మేడం కృష్ణమ్మ గారికి మరియు చంద్రకాంత్ రెడ్డి గారికి, శ్రీరామ్ గారికి, నూతనంగా ఈ యొక్క కమిషన్ ఏజెంట్ అధ్యక్షులుగా ఎన్నుకోబడిన లక్ష్మీనారాయణ గారికి, వైస్ ప్రెసిడెంట్ చిన్నబసప్ గారికి, ఇక్కడ చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడే చెప్పినట్లు ఆదోని మార్కెట్ యార్డ్ అంటేనే ఆదోని డెవలప్మెంట్. రాష్ట్రంలోనే సెకండ్ బిగ్గెస్ట్ మార్కెట్ యార్డ్ మన ఆదోని. సో ఇది చాలా ఏళ్ళు ఇంతకుముందు గ్రౌండ్ నట్, సన్ఫ్లవర్, తర్వాత ఇప్పుడు కాటన్గా చాలా అరైవల్స్ వస్తుంటాయి. మరియు చిల్లీ కూడా వస్తే బాగుంటుందనేదే అందరికీ మేలు జరుగుతుంది. దానికి డెవలప్మెంట్ కావాలంటే నా ఐడియా ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ రైతులకు మేలు జరిగేటట్లు. ఎందుకంటే చిల్లీ చాలా ఫ్లక్చుయేషన్ మార్కెట్, చాలా ఫ్లక్చుయేషన్. సో మనకి కోల్డ్ స్టోరేజ్ ఉంటే ఖచ్చితంగా ఫార్మర్సు తక్కువ రేటు ఉన్నప్పుడు స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇవాళ మన మార్కెట్ యార్డ్లో నియర్లీ 12 నుంచి 15 కోట్ల వరకు ఆదాయం ఉంది ప్రతి సంవత్సరం. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి లేదు, కానీ ఈ సంవత్సరం కూడా చాలా బాగా కాటన్ అరైవల్స్ వచ్చింది. గ్రౌండ్ నట్ కూడా మంచి రేటు పలుకుతూ ఉంది. సో అన్ని రకాలుగా మన డెవలప్మెంట్ బాగుంది. దానికోసమే ఇవాళ మన అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఎదురు చూస్తుండా మన ఎమ్మెల్యే గారు మార్కెట్ యార్డ్ పైన కూడా దీన్ని దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే మంచి రెవెన్యూ, మన రెవెన్యూ ఇతరులకే ఉంటుంది, కానీ మనకే
చాలా తక్కువ కేటాయింపు వస్తాం. సో దానికోసమే, ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్ అయినా మామూలు వేర్ హౌసింగ్స్ అయినా డెవలప్మెంట్లో బాగుంటుంది. ఆ ఉద్దేశంతో, ఎందుకంటే మనందరికీ తెలుసు మన ఆదోని సరౌండింగ్ 5 జిల్లాలు 5 కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కమిషన్ ఏజెంట్స్ కూడా చాలా కోఆపరేషన్, అన్ని రకాలుగా పేమెంట్స్ కానీ అన్ని రకాలుగా కోఆపరేషన్ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే ఈవెన్ రేట్స్ కూడా ఈ ఏరియాలో హైయెస్ట్ రేట్ పలికేది కూడా మన ఆదోని కమిటీ నుంచి. సో ఆ ఉద్దేశంతోనే చాలామంది గ్రౌండ్ నట్స్ పత్తికొండ ఆ సైడ్ నుంచి వస్తుంది, కాటన్ తెలంగాణ నుంచి కూడా మన ఏరియాకి వస్తుంది. సో ఆ ఉద్దేశంతోనే ఒక వేర్ హౌసింగ్ అంటే గవర్నమెంట్ నుంచి వేర్ హౌసింగ్ లేకుంటే పీపీపీ పవర్ ద్వారానే ఏదైనా చేస్తే బాగుంటుంది. మన కోల్డ్ స్టోరేజ్ కూడా అలాగనే పీపీపీ ద్వారా చేస్తే బాగుంటుంది. సో మనము డెవలప్మెంట్, సో మనం చూడాల్సింది, ఎందుకంటే భూపాల్ గౌదరి చెప్పినట్లు మన ఏదైనా ఆదోని ట్రేడింగ్ కూడా బాగుండాలంటే మార్కెట్ యార్డ్ బాగుంటేనే అంత ఆదోని చుట్టుముట్టు కూడా బాగుంటుంది. అలా ఎందుకంటే చాలా టర్నోవర్ ఇక్కడ ఆదోనిలో జరుగుతుంది కనుక మనమందరూ ఇప్పుడు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇంకా టెక్నాలజీ ఇవాళ యుగం టెక్నాలజీ యుగం. సో ఆ టెక్నాలజీలో మనం గిన అనలైజ్ చేస్తే ఖచ్చితంగా, ఎందుకంటే కమ్యూనికేషన్ మన మార్కెట్ రైతులకి కమ్యూనికేషన్ మెయిన్ ఇంపార్టెంట్, కమిషన్ ఏజెంట్స్ కూడా కమ్యూనికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఆ కమ్యూనికేషన్లో టెక్నాలజీ కూడా మనం ఇంప్రూవ్ చేస్తే ఖచ్చితంగా మన ఆదోని ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ రాబోయే కాలంలో మనందరికీ తెలుసు ఇది జిల్లా కూడా అవుతుంది, ఆదోని జిల్లా అవుతుంది. ఆదోని జిల్లా అయినప్పుడు ఇంకా బాగా జిల్లా అయితే ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు. అన్ని రకాలుగా పెద్ద పెద్ద ఆఫీసర్స్, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ ఇక్కడ వచ్చినప్పుడు ఇంక మనకి పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ కూడా ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా ఇక్కడ వస్తారు కనుక మన రిప్రజెంటేషన్ ప్రతి ఒక్క దానికి డెవలప్మెంట్కి మన కర్నూలు పోలా లేకుండా అమరావతి పోలా, మన రిప్రజెంటేషన్ కూడా ఆదోన్లోనే చేసి మన రిప్రజెంటేషన్ బాగుంటుంది. సో జిల్లా అయితే ఖచ్చితంగా ఇంకా పెద్దగా ఇవాళ ఉండే కాదు, ఇంకా పెద్ద ఇవన్ చిల్లి మన ఆఫ్ లేట్ మన కందులు కూడా ఎక్కువ వస్తుంటాయి. కందుల గ్రోత్ కూడా ఎక్కువైతా ఉంది. కందుల గ్రోత్ కూడా ఇవాళ మన ఏరియాలో దగ్గరగా సోయాబీన్ కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు రైతులకి, ఎందుకంటే అది కూడా మంచి వాల్యూ అండ్ ప్రొడక్షన్ కూడా చేస్తే మన ఇండస్ట్రీస్ కూడా వస్తాయి, సోయాబీన్ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి, దాని నుంచి చాలా ప్రోడక్ట్స్ తయారవుతాయి. సో ఇలాగా మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఆదోని డెవలప్మెంట్ అవుతుంది. అండ్ ఇవాళ మన ఎమ్మెల్యే గారు కూడా చాలా అంటే ఏది డెవలప్మెంట్ ఉంటో దానికి ముందుకు వచ్చి అన్ని రూపంలోనే మనకి తెలియపరుస్తున్నారు కనుక మనం అందరూ ఈ యొక్క ఆదోని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ దీనికి దృష్టి పెట్టుకొని డెవలప్మెంట్ మూడ్లో కావాలని కోరుతూ ఈ నూతనంగా ఆదోని కమిషన్ ఏజెంట్స్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. థ్యాంక్ యూ. ఇక్కడ ఈరోజు దళారీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి పెద్దలు గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ వాళ్ళ టీం సభ్యులకు, అదేవిధంగా మా బ్రదర్ గుడిసె శ్రీరాములన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్య అతిథులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సోదరుడు డాక్టర్ పార్సార్థన్న గారికి, మిట్ట రమేష్ అయ్య గారికి, భూపాల్ చౌదరి గారికి, అదేవిధంగా పాలక మండలి చైర్మన్ అయినటువంటి మా సోదరి శారద అక్క గారికి, శంకరన్న గారికి, మరియు సెక్రటరీ గారికి, అంటే పాలక మండలి డైరెక్టర్లకి మరియు మిగతా పెద్దలకు, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మార్కెట్ యార్డ్
మన రాష్ట్రంలో 2వ అతిపెద్ద మార్కెట్ యార్డ్. మా బ్రదర్ శ్రీరాములు, గుడిసె శ్రీరాములు అన్న 95, అప్పుడే నా 10th అయిపోయింది. ఇంక ఇక్కడికి వస్తూ ఆ రోజు ఇక్కడికి కాలు మోపడం జరిగింది. అప్పటి నుంచి కూడా మాకు మార్కెట్ యార్డ్తో అంటే డైలీ ఇంట్లో మాట్లాడుకుంటారు కాబట్టి అనుబంధం ఉంది. బట్ కొన్ని విషయాలే మేము ఎక్కువగా దృష్టి సారించే వాళ్ళం. ఒకటే నేను తెలియజేసుకుంటున్నాను, మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం అతిపెద్ద మార్కెట్ యార్డు గుంటూరు తర్వాత మనదే అని. బట్ ఇందాకనే మన బిట్టా రమేష్ అయ్య గారు, భూపాల్ చౌదరి గారు చెప్పినట్టు మనం దీన్ని ఇంకా డెవలప్ చేయాలి. అండ్ కోల్డ్ స్టోరేజ్ ఎక్కువగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం గుంటూరు అతిపెద్ద మార్కెట్ యార్డ్ అని పదే చెప్తున్నాం. దాన్ని బీట్ చేయడం కష్టం, కానీ అట్లీస్ట్ దాని దగ్గరలోకి వెళ్ళాలి అంటే మనం విజయవాడకి వెళ్ళాలంటే గుంటూరు మీద నుంచి వెళ్తుంటాం. ఎన్ని కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయో, నెంబర్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్లు అవతల యువతల ఉంటాయి. బట్ ఎందుకో మనం సెకండ్ అన్నా కూడా ఇప్పటి వరకు ఒక్కరు కూడా కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ కట్టించలేకపోయారు. గవర్నమెంట్ అయితేనేమి, ప్రైవేట్ వాళ్ళు అయితేనేమి. అది దానిపైన మా ఎమ్మెల్యే గారు దృష్టి సారిస్తే బాగుంటుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక మేము మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇంకా డెవలప్ ఏం చేయాలి. ఇప్పుడు కొత్తగా పాలక వర్గం వచ్చారు, తర్వాత సెక్రటరీ గారు, డైరెక్టర్స్ ఎమ్మెల్యే గారితో కూర్చొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా అసోసియేషన్ కూడా ఎన్నిక కాబడ్డది. కాబట్టి ఈ మార్కెట్ యార్డ్ డెవలప్ కావాలి అంటే ఇంకా ఏం చేయాలి, ఏ రకంగా పనులు చేస్తే మన మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్ అవుతుందనే విషయం పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి అని చెప్పి ఒక ఆదోని జిల్లా వాసిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మనం ఎక్కువగా పత్తి పండిస్తాం. ఈ సంవత్సరం నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా లాభాలే ఉంటాయి అందరి వాళ్ళకి. కాబట్టి దానిపైన మనం పారిశ్రామికంగా ఏ విధంగా పోవాలి. దారం ఇంతకుముందు పరిశ్రమలు ఉండే, కానీ అన్నీ మూతపడ్డాయి. వాటిపైన కూడా పెద్దలు అందరూ కూడా దృష్టి సారిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వలసలు ఎక్కువగా పోతాం. మనకు అప్పుడు 3 మిల్లులు ఉన్నాయి, కానీ ఆ 3 మిల్లులు కోల్పోవడం వల్ల చాలామంది ఉపాధి లేక చాలామంది వలసలు వెళ్తున్నారు. ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అదృష్టం మన ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్సారథి గారికి ఉంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే గారు కాబట్టి కేంద్రము ప్లస్ రాష్ట్రము 2 స్టేట్లు అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ దగ్గర నుంచి మనం నిధులు తీసుకొచ్చి పరిశ్రమని కనీసం ఒక్క పరిశ్రమనైనా గవర్నమెంట్ తరపున స్థాపిస్తే బాగుంటుంది. దానిపైన అన్న దృష్టి పెట్టవలసిందిగా నేను మరీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకేమైనా సమస్యలున్నా కూడా అందరం చక్కగా కూర్చొని పరిష్కారం చేద్దాం. తర్వాత వర్షాలు వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డారు రైతులు కూడా. తార్పాలు లేక వాళ్ళు దాదాపుగా వేరుశనగలు అవన్నీ కూడా కాల్వలో కొట్టుకుపోయిన ఒక సందర్భంలో నేను కూడా ప్రత్యక్షంగా వచ్చి చూడడం జరిగింది. బట్ భవిష్యత్తులో అలాంటివి జరగకుండా మనం ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా దీనిపైన పారిశ్రామికంగా కూడా ఒక జిల్లా అధ్యక్షురాలుగా, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా నేను కూడా దీనిపైన సమగ్రంగా ఒక రిపోర్ట్ రూపంలోన మా సీఎం గారికి అందుబాటు అంటే ఇవ్వాలని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే అన్న వాళ్ళతో కూడా ఒకసారి కూర్చొని అతిపెద్ద మార్కెట్ యార్డు, రెండవది ఒకటి గుంటూరులో ఏం చేస్తున్నారు, మనం ఇంకేం చేయట్లేదు, అదొక్కటే మనం దృష్టి పెడితే చాలు. మనం ఖచ్చితంగా 2వ అతిపెద్దదిగా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా మనం మంచిగా చేసుకోవాలి అని చెప్పి దీనిపైన కూడా ఒకసారి అన్న నాకు టైం ఇవ్వండి. నిజంగా నాకు ఇట్లాంటివి పజిల్ కంప్లీట్ చేయాలంటే చాలా ఇష్టము. కాబట్టి ఒకసారి మీతో కూర్చుంటాం ఎమ్మెల్యే గారు, మేము పారిశ్రామికంగా మీరందరం కూడా మనం పరిశ్రమలు తీసుకురావాలన్నా డెఫినెట్గా డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి మోదీ గారు సహకారంతోన, ఆశీర్వాదంతోన, చంద్రబాబు నాయుడు గారి సహకారంతోన, ఇక్కడ మా ఎమ్మెల్యే గారి సహకారంతోన తీసుకొని వస్తా అన్న మీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను 2004లో పోటీ చేసినప్పుడు అన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాయి. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వచ్చినప్పుడు ఐ థింక్ 99వ రోజు మేము వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శించి వాళ్ళతో మాట్లాడి మీటింగ్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది.
కాబట్టి వాటిని మనం డెవలప్ చేయాలి అంటే మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం 2వ ముంబై అని, కానీ దాన్ని తిరిగి తీసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా మాకెంతో ఉందో, పాలక మండలి సభ్యులుగా వీళ్ళకి అంతే ఉంది, మళ్ళీ మీకు కూడా అంతే ఉంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు సైలెంట్ గా ఉంటే మాటలు ఇక్కడి నుంచి వినబడతాయి. మీకు మీరు మాట్లాడితే ఇతని నుంచి మాట్లాడినట్టు ఉంటుంది, సభకు మాట్లాడినట్టు ఉంటుంది. మరియు సభకు అలంకరించిన మన ఎమ్మెల్యే గారికి మరియు స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద మార్కెట్ అనేది మనం భావించడం అయితే కరెక్టే, కానీ యాక్చువల్గా ఏమంటే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి కూడా మనకు హార్టికల్చర్ గ్రూప్ ఇక్కడ తక్కువగా పండించడం వల్ల కోల్డ్ స్టోరేజ్ మనము ఇక్కడి నుంచి కూడా మిర్చి ఎక్కువ గుంటూరుకి వెళ్ళిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మిర్చి ట్రేడర్స్ ఎక్స్పోర్టర్స్ ఎప్పుడైతే ఇక్కడ ఉంటారో, ఎక్స్పోర్టర్స్ ఉన్నప్పుడే మనకు మిర్చి ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. మనం లాస్ట్ ఇయర్ అదే పనిగా మనం మిర్చి ఇక్కడ ఓపెన్ చేయడం కూడా జరిగింది. ప్లస్ మిర్చి వ్యాపారస్తులు ఇక్కడ మనము మిర్చి వ్యాపారం మనం ఆహ్వానిస్తామో అప్పుడు మాత్రమే మనకు కోల్డ్ స్టోరేజ్ నిర్మించినా కూడా ఉపయోగకరంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ప్లస్ ఇంకోటి ఏమంటే హార్టికల్చర్ గ్రూప్ మనం ఇంకా అభివృద్ధి చేసి కాటన్ కంటే కూడా యాక్చువల్గా అయితే ఇప్పుడు చీనీ బత్తాయి లాంటివి ఎప్పుడైతే పండించగలుగుతామో అప్పుడే రైతుకైతే లాభదాయకంగా ఉంటుంది. ఇటువంటి అన్ని వనరులు చేకూర్చిన తరపునే మనమైతే కోల్డ్ స్టోరేజ్కి అవకాశం ఉంటుందని పెద్దలందరికీ నా హృదయపూర్వక నేను విన్నవించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా కానీ ఇప్పుడు ఉన్న బట్టి వర్షాధారం పంటల కంటే కూడా హార్టికల్చర్ గ్రూప్ పోతే మన కోల్డ్ స్టోరేజ్కి అవకాశం ఉంటుందని మరియు ఉంటుందని ప్లస్ కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం అయితే భావితరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఇదైతే మంచి ఆలోచనే. కాబట్టి మేము కూడా దీనికి మన ఎమ్మెల్యే గారి సహకారంతో కంపల్సరిగా ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ కూర్చున్న ఉన్న కమిషనర్ ఏజెంట్ యాజమానులకు పేరు పేరున నా యొక్క నమస్కారములు. అలాగే దళాలి అంగడి నూతన కార్యవర్గులు సభ్యులందరికీ శుభాకాంక్షలు. మరియు దళాల్ అంగడి వారి యాజమానులకు మరి వ్యాపారస్తులకు అలాగే రైతులకు అందరికీ అండగా ఉంటానని ముఖ్య వాగ్దానం చేస్తున్నాను. అందరికీ నా నమస్కారములు. నా పేరు జిందే శారద, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్. మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, కార్యవర్గ సభ్యులకి ఈరోజు సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చంద్రకాంత్ రెడ్డి కూడా అలాగే భూపతి కూడా చాలా విషయాలు చెప్పారు. అయినా మన అనుభవంతో నేను 1979 మార్కెట్లో రావడం జరిగింది. దాదాపు 46-47 అలాగే ఇక మార్కెట్ యార్డ్లో కమిషన్ ఏజెంట్లు, చిన్నగారి వ్యాపారస్తులు, పచ్చి వ్యాపారస్తులు, అమానీయులు, కూలివారు ఒకరికి ఒకరు అనుబంధాలు ఇక్కడ సమస్యలు మొదటి నుంచి కూడా చాలా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. అవి చాలా చిన్నవి కూడా. ఎందుకంటే మనకు కమిషన్ ఏజెంట్ల ద్వారా అమానీల సమస్యలు కానీ కూలివాళ్ళ సమస్యలు కానీ గతంలో చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ సమస్యలన్నీ చెప్తున్నాం. సమస్యలు చాలా జటిలంగా మార్కెట్ ఒకసారి దాదాపు 35 సంవత్సరాల కింద పెద్ద సమస్యలు ఏర్పడ్డాయి. గతంలో మార్కెట్ యార్డు 15-20 రోజులు కూడా పనిచేయడం జరిగింది. అలాంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా అప్పట్లో పాలకవర్గం చేశారు. ఆ పాలన కూడా కాకపోతే మన యొక్క పెద్దలైనటువంటి అన్నగారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమానసిక అధ్యక్షుడుగా ఉన్నారు. మీనాక్షి నాయుడు వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి
ప్రతి ఒక్క జటిలమైన సమస్యలు కూడా తీర్చి సమస్యలు పరిష్కారం చేసేవారు గతంలో. ఈ రోజు కూడా ఆయన చేస్తున్నారు. ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి, సమస్యలు తెలిసిన వారు ఉన్నారు. అది తెలియని పక్షాన ఏ సమస్యలు కూడా మేము తీర్చలేము. నా అనుభవంతో చూస్తున్నాను, రైతుల సమస్యలు ఎన్ని ఉంటాయి, చాలా ఉన్నాయి అనుకుంటాను. మన అనుభవంతో చెప్తున్నాము, ఎటువంటి సమస్యలు కూడా వస్తే కూడా పాలకవర్గం జరుపుతారు. ఫస్ట్ గా మార్కెట్ యార్డ్ సెక్రటరీ, మార్కెట్ యార్డ్ ఆఫీసర్లతో సంప్రదించి అక్కడే కాని వచ్చాన పాలకవర్గం పోతారు. పాలకవర్గం కూడా జరగకపోతే తర్వాత రైతులు వేరే విధంగా వారి సమస్యలను చెప్పుకుంటారు. ఎందుకంటే సమస్యలు అనేది చెప్తున్నాం, సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సమస్యలు తెలుసుకొని తీర్చేవారు అనుభవం కావాలా. ఆ అనుభవం ఉంటే సమస్యలు తీరుతాయి. ఎందుకంటే ఈరోజు మేము గతం నుంచి ఒకటే పార్టీలో ఉండి ఒకటే మన అన్నగారైనటువంటి మీనాక్షి నాయుడు గారి వెన్నంటే ఉంటూ వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉన్నాము. ఒకటే పార్టీలో ఉన్నాము. గతంలోనే 18, 17, 19 సంవత్సరాల్లోనే మనకు మార్కెట్ యార్డ్ చైర్మన్ అవుతారనుకున్నాము, కాలేదు. ఈసారి వాళ్ళ యొక్క ఆశీస్సులతో మేము మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అవడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ యార్డ్ అనేది ఆధునికంలో చెప్తున్నారు, రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ రెండవది. అది నిజమే. కాకపోతే సమస్యలు ఏవి ఉన్నా కూడా మనకు పాలకవర్గంలోనే ఉండి చేసే సమస్య కాదు, బయట నుంచి కూడా సమస్యలు కూడా పరిష్కరించవచ్చు. ఎందుకంటే మనం చెప్తాము, మా చైర్మన్ గా వహించిన గతంలో కొంతమంది చెప్తారు చైర్మన్ సరిగా అందుబాటులో ఉండడం లేదు, చైర్మన్ భర్త గారైతే వ్యాపారం చేసుకుంటా మార్కెట్ యార్డ్లో ఉండదు. సమస్యలు ఉంటే తీరుస్తాము, తెలుస్తాది కూడా. ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని మన అన్నగారి నుండి సపోర్ట్ చేస్తే ప్రభుత్వం చేత మాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా గుర్తించడం జరిగింది. మార్కెట్ మన అన్నగారైనటువంటి మీనాక్షి నాయుడు గారు అన్నగారైనటువంటి మీనాక్షి నాయుడు గారి సపోర్ట్ ఈరోజు ప్రభుత్వం ద్వారా మేము మార్కెట్ యార్డ్ చైర్మన్ నా కార్యకు వచ్చింది. కొంతమంది చెప్తారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు సరిగారు, మన భర్త వ్యాపారం చేసుకుంటుంటారు, రైతు సమస్యలు ఉంటే ఎవరికి చెప్పుకోవాలా, ఎవరికి చేయాలా సమస్యలు. మార్కెట్ యార్డ్లో సమస్య అనేది ఏమో తెలియదు, కొంతమంది సమస్య ఎట్లా పుట్టుకొస్తుందో తెలియదు. మార్కెట్ యార్డ్లో రైతులు కొంతమంది మేము కూడా చైర్మన్ ద్వారా మేము కలిసిపోయాం, రైతులతో సమస్య కనుక్కుంటున్నాం. అయ్యా రైతుకు అయ్యా పత్తి ఏం రేట్ పోయింది, ఏం పోయింది, నీకు గిట్టుబాటు ఉందా, గిట్టుబాటు లేదా కనుక్కుంటాము. అయ్యా బాగుంది. కొంత సమస్య కొంతమంది పోయి కనుక్కున్నారు, 8,000 రూపాయలు సీసే పర్చేజ్ ఉంది, రైతు ఇక్కడ 5,000, 6,000 పోతున్నాయి, మరి ఎట్లా మీకు? ఇది రైతు సమస్య కాదు, ఇంకొక సమస్య, క్వాలిటీ బట్టి రేటు పోతా ఉంటుంది. అది గమనించాలి. మనం ప్రశ్నించే ముందు మనం ఒకవేళ ప్రశ్నిస్తా ఎవరు వేయాల రేటు, రైతుకు తక్కువ పోయింది, ఎవరు వేయాల రేటు రైతుకి? మనం చెప్పినంత వాయిస్ వినిపించే ఎవరైనా రేటు పెంచుతారా? ప్రభుత్వం పెంచుతుందా? వ్యాపారస్తులు తీసుకున్నట్లు పెంచుతారా? మనం సమస్యల్ని పెద్ద చేస్తున్నామా, సన్న చేస్తున్నామా? ఇప్పుడు రైతు 6,000 పోయింది, నాకు 7,000 కావాలా, ఎవరు పెంచుతారు? పోయి ప్రశ్నిస్తే మేము పోయిన ప్రశ్నించిన పెంచుతారా? వ్యాపారస్తులు పెంచుతారా? ఎవరు పెంచాలా? దానికి అది కాదు సమస్య, దానికి సమస్య అది కాదు. మనము రైతుకి నాణ్యమైన సరుకు తీసుకొని వస్తే సీసీఐ ద్వారా కొనొచ్చు, లేకపోతే వ్యాపారస్తులు కొంటారు, వాళ్ళకి గిట్టుబాటు ధరలు కొంటారు, తీసుకుంటారు. సమస్య అది కాదు. ఊరికే మనం సమస్య అంటాము, సమస్య ఎక్కడ లేదు. రైతు స్టార్టింగ్ లో రైతు స్లాట్ బుకింగ్ ఉండేది సీసీఐ ద్వారా, ఒక వారంలో స్లాట్ బుకింగ్ కావడం లేదు, చాలా ఇబ్బంది అన్నారు.
తర్వాత రాను రాను స్లాట్ బుకింగ్ కూడా క్లియర్ అయి బాగా ఉంది. అప్పుడు ప్రతి ఒక్క హాయిగా సంతోషంగా ఉన్నారు రైతులు. తర్వాత మాయిచర్ 12 వస్తే మాయిచర్ శాతం 12 ఉంటే కొనేవాళ్ళు. మా దృష్టికి ఫోన్ల ద్వారా రోజుకు 15-20 రైతులు ఫోన్ చేసేవాళ్ళు. ఏ ఫ్యాక్టరీలో ఉన్నారు, తీసుకోవడం లేదు సార్ అంటే మనం సార్ వాళ్ళకి కన్వీనియన్స్ చేసి ఆ సరుకుని కూడా కొనే ప్రభుత్వంతో అన్ని ఇంటెలిజెన్స్ ఉంటారు. ఇక్కడ సిఫారసు చేసిన వాళ్ళకి ఇంటెలిజెంట్ ఉంటారు, సిఫారసు చేసే వాళ్ళకి కూడా గమనం ఉంటుంది, తెలిసి ఉంటుంది ఏం చదివినారు, ఏం వాళ్ళకి అనుభవం ఉందని. ప్రభుత్వం అంత లేకున్నా వాళ్ళకి ఇస్తారా పదవులు? గమనించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నుకున్నారంటే క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ తెలిసే ఈ యొక్క పదవిని ఇచ్చింటారు. ఎందుకంటే చదువు ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద చదువులు ఉన్నారు. పెద్ద చదువులు ఉన్నోళ్ళకి ఇద్దామా చైర్మన్ పదవిని? పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఇవ్వాలన్నా? అనుభవంతో ఉండేవాళ్ళకి చేయాలన్నా? అనుభవం లేకున్న వాళ్ళకి చేయాలన్నా? గమనించాలి. ఎందుకంటే గతంలో చాలా మంది చాలా విధాలుగా చెప్పినారు. ఎందుకంటే చాలా బాధ వేస్తుంది. ఈరోజు చదువుకి పదవులు ఇవ్వటం లేదు, చదివితేనే పదవులు రావడం లేదు. పార్టీ కోసం ఆర్నిసలు కష్టపడి పార్టీనే నమ్ముకుంటూ పార్టీనే మనం అనుకుంటూ కుటుంబ సభ్యంగా పార్టీగా తోడు నీడగా ఉంటూ మేము కృషి చేశాం. ఆ యొక్క కృషికి గుర్తింపే ఈరోజు ఈ యొక్క మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి నా భార్యకు లభించింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎన్ని ప్రభుత్వాలు ఎక్కడున్నా కూడా పార్టీకి కృషి చేసి అనుభవం ఉండి పార్టీలో ఉండే వాళ్ళకే పదవులు దక్కుతాయి. ఈరోజు పెద్ద చదువు చదివినారని పదవులు దక్కవు. గమనించాలి. ఎందుకంటే ఈరోజు గతంలో కమిషన్ ఏజెంట్లకు చాలా కష్టాలున్నాయి. వాళ్ళ యొక్క డబ్బులు గతంలో చాలా నిలబడిపోయినాయి. ఆ సమస్య వాళ్ళే కలిసి సమస్యానికి పరిష్కారం చూసుకున్నారు. అలాగే పత్తి వ్యాపారస్తులు ఉన్నారు. గతంలో దాదాపు 30 సంవత్సరాల కింద తెలంగాణ మా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణలో బైన్సా రాములు అనే అతను మా ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి వ్యాపారస్తులకి దాదాపు 45 లక్షలు నిలబడింది ఆ కాలానికే. అప్పుడు మన అన్నగారైనట్టు మీనాక్షి నాయుడు అన్నగారిని తమ్ముడు గారు వెంకటరామప్ప అప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో హైదరాబాద్ లో కూర్చొని ఆయన బైన్సారాములకి పిలిచి, అయ్యా మా ఆదోనికి వ్యాపారస్తులకు 40 లక్షలు ఇచ్చేయండి, మీరు కంపల్సరీ ఇవ్వాల్సిందే అని గట్టిగా చెప్పారు. సైలెంట్ గా ఉండాలి. మీరు సైలెంట్ గా ఉంటే మాట్లాడితే బాగుంటుంది. పిలిచి మా వెంకటరామప్పన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ పిలిచి, అయ్యా మా పత్తి వ్యాపారస్తులకు చిన్నవాళ్ళు ఆదోనిలో దాదాపు 40 లక్షలు నిలబడింది, మీరు కట్టాలంటే ఆ రోజు ఆయన వచ్చి మాట్లాడించి వాగ్దానం ఇచ్చిపోయారు 2 రోజులు ఇస్తామని. 2 రోజులు కాదు 8 రోజులైనా ఇవ్వలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సమస్యలు ఆదోని మార్కెట్ యార్డ్కి సంబంధించిన సమస్యలు నాకు అయితే తెలుసు అని చెప్పడానికే ఈ విషయాన్ని చెప్తున్నాను మీకు. ఎందుకంటే సమస్యలు అనేది మాకు తెలుసు. 44-45 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నా మీకు. ప్రతి ఒక్కరికి సమస్యలు తెలియవు, ఏమీ తెలియదు అనే దానికి మీకు ఇవన్నీ చెప్తున్నా. అప్పుడు బైన్సారాములు రాలేదు, మళ్ళా మనుషులు పట్టి బైన్సారాములకి కొడుకుకి ఎమ్మెల్యే క్వార్టర్స్ కూర్చోబెడితే ఆయన అప్పట్లో ఉండే హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేశారు. అప్పట్లో నా అందాజు వసంత నాగేశ్వరరావు ఏమో ఉండాలా, ఆయన ఫోన్ చేసినారు, వెంకటరామప్ప మా అతనికి పిలుచుకొని వచ్చినారు, మీరు ఈ విధంగా చేస్తే బాగుండదు కదా అన్నా. ఆదోని వ్యాపారస్తులు చిన్నవాళ్ళు 40 లక్షలు నిలబడిందారు, మనం ఎట్లా అంటే సరేలే నేను ఇప్పిస్తాను గ్యారంటీగా అంటే అప్పటి ఉండే హోమ్ మినిస్టర్ వాగ్దానం చేస్తే దయచేసి సైలెంట్ ఉండాలా. మీరు గలాటా చేస్తే ఏమీ వినబడదు. అప్పుడు హోమ్ మినిస్టర్ గారు మాట ఇచ్చి మేము డబ్బులు కడతాం మీ ఆదోనికి అని అతను బైన్సారాములు చెప్తే అప్పుడు డబ్బులు రావడం జరిగింది.
ఎందుకంటే సమస్య తెలిసిన వాళ్ళు అయితేనే పరిష్కారం చేస్తారు. ఇలాంటి సమస్యలు దండిగా ఉంది. మనకు 5-6 సంవత్సరాల కింద గుంటూరులో మన ఆదోని మార్కెట్కే మళ్ళా నలుగురికి కలిసి ఒక 50 లక్షలు రావాలా, ఇప్పటి వరకు రాలేదు. సమస్యలు ఉన్నాయి. ఎవరికి పట్టుకున్నాలా? రాజకీయ నాయకులకు పట్టుకున్నాలా, మార్కెట్ యార్డ్ చైర్మన్ కి పట్టుకున్నాలా, ఎమ్మెల్యే గారికి పట్టుకున్నాలా అనే విషయం గురించి చెప్తున్నాం మీకు. ఎందుకంటే విషయాలు మాకు తెలుసు, విషయాలు సమస్యలు అన్నీ తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. చదువు ముఖ్యం కాదు, అనుభవం ముఖ్యం, ఆచరణ ముఖ్యం, పని నెరవేర్చేది ముఖ్యము. సమస్యలు నెరవేర్చే వాళ్ళు కావాలన్నా, చదువుకునే వాళ్ళు కావాలా, అనుభవం లేని వాళ్ళు. అనుభవం ముఖ్యం, తీర్చేవాళ్ళు కావాలా. ఈ రోజు ప్రజెంట్ 40 లక్షలు రావాలా మార్కెట్ పత్తి వ్యాపారస్తులకి గుంటూరులో రావాలా. ఎవరికి పట్టుకున్నాలో ఎవరికి చేయాలనే మా సమస్య ఉంది. ఎందుకంటే ఇవన్నీ తెలుసు కాబట్టి మీకు చెప్తున్నా. గతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ యార్డ్కి వస్తే ఇప్పుడు డ్రైనేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. అది మేము ప్రమాణం ముందే అవి అయిన టెండర్లు అవి చేస్తున్నారు. అలాగే మనకి పిల్లర్లు నిలబడి ఉన్నాయి టీఎంసీ యూనిట్ లో. దానికి రూఫ్ వేసేకి టెండర్ కి పిలిచినాం. ఇప్పటి వరకు టెండర్ వేసే వాళ్ళు లేరు. 3 సార్లు ఇచ్చినాం టెండర్లో. టెండర్ ఇంతవరకు భర్తీ చేయాలి ఆన్లైన్ లో. ఎందుకంటే వెనకడ పేమెంటే రాలేదంటున్నారు వాళ్ళు. రూఫ్ రెడీ అయ్యి పిల్లర్స్ రెడీ ఉన్నాయి, రూఫ్ రావాలా. అక్కడ వేసే పత్తి మొత్తం తడిసి ముద్దైపోయింది. మొన్న రైతులు నష్టపోయినారు. ఉండే టార్పాలన్నీ తీసుకొని పోయినారు మార్కెట్ లో ఉండేవాళ్ళు. అప్పట్లో ఎన్ని ఉన్నాయి మళ్ళా డబల్ తెచ్చినారు సెక్రటరీ గారు, అయినా కూడా అవి అట్లే తడిసిపోయినాయి. అక్కడ రూఫ్ టెండర్ వేసే వాళ్ళే రావడం లేదు. సమస్యలు తెలుసు కాబట్టే చెప్తున్నాం. అయినా కూడా ఆ రూఫ్ వేపిస్తూ ఇంకా ఏమన్నా మంచినీళ్ళ సమస్య ఉంది. ఈ రోజు ప్రజెంట్ మనకి బసాపురం కాలువ రిపేర్ ఉందని మున్సిపాలిటీ వాళ్ళు చెప్పి నీళ్లు రావు ఇంకా నెల వరకు రిపేర్ వరకు అన్నారు. మనకు రోజుకి 10 ట్యాంకర్లు నీళ్లు కావాలంటే మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేస్తామన్నారు. నీళ్లు లేవంటున్నారు. దానికోసం సమస్యలు ఉన్నాయి. నీళ్లు కూడా ఏఈకి మాట్లాడి రోజుకి 5 ట్యాంకులు నీళ్లు పంపేలా తీపి నీళ్ళని చెప్పినాం. వాళ్ళు కాదు అంటున్నారు, అయినా పంపించాలని చెప్తున్నాం. ఎందుకంటే సమస్య డ్రైనేజ్ సమస్య. శౌచాలయం 3 రోజులు 4 రోజులకు ఒకసారి క్లీనింగ్ చేస్తారు. గతంలో మేము 5 రూపాయలు రుసుము పెట్టాం. ఎవరైతే వస్తే 5 రూపాయలు ఇచ్చి లోపల పోవాలని. అప్పుడు ఉండేవాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు, వాళ్ళ బాధ్యత తీసుకొని క్లీన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఇవ్వడం లేదు, ఫ్రీగా ఇస్తున్నాం. అది ఫ్రీగా ఇచ్చేటప్పటికి సరిగా క్లీన్ చేసేవాళ్ళం అపాయింట్ చేసినాం. క్లీన్ చేసే వాళ్ళకి క్లీన్ చేస్తున్నారు, అయినా గలీజ్ ఉంటుంది. 1, 2 ఉన్నాయి, క్లీనింగ్ చేస్తున్నారు. రోజు క్లీన్ చేసేవాళ్ళు దొరకరు, చేస్తున్నాం. ఎట్లా ఒక టైం టేబుల్ సిస్టమ్ ఉంటుంది, ఆ విధంగా క్లీనింగ్ చేస్తున్నాం. మరొకటి నీళ్లు సమస్య చెప్పాము. తర్వాత ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే కూడా మా సార్ సెక్రటరీ గారికి తెలిసి అలాగే ఎమ్మెల్యే గారికి చెప్పి ముందు ఇంకా పెద్దగా డెవలప్మెంట్ చేసేకి కృషి చేస్తామని. దళాలంగడి సమస్యలు, హమాలీ సమస్యలు ఏమన్నా ఉంటే కూడా మా దృష్టికి తెస్తే ప్రతి ఒక్క సమస్యలను తీర్చడానికి ముందుంటామని ఈ సభాముఖంగా వాగ్దానం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు మా చెల్లె గుడిసె కృష్ణమ్మ గారికి, అలాగే గౌరవనీయులు నా సహోదరుడు భూపాల చౌదరి గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ విట్టా రమేష్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి జిందే శారద గారికి, మేడం గారి హస్బెండ్ అయినటువంటి భర్త గారు శంకర్ గారికి. శంకర్ గారు మాట్లాడిన తర్వాత చాలా కష్టం మాట్లాడడం. ప్రసంగం అద్భుతమైన ప్రసంగం చేశారు. దెబ్బకి అందరూ సెట్ అయినారు. మాట్లాడే దెబ్బకి అందరూ సెట్ అయినారు. తట్టుకోలేక బయటకు పోయినారు. అసలు కొంతమంది టీ తాగొద్దామని.
అనుకుంటారు కానీ నువ్వు ఇన్ని రోజులు అసలు అంటే నీకు టెక్నాలజీ చెప్పలే ఆయన ఎప్పుడు మనకి ఈ రకంగానే. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీరందరూ కూడా భోజనం బాక్సులు తెచ్చుకోవాలి, ఆయన ప్రసంగం చేస్తారన్న. ఇంకా ఉందా? ధన్యవాదాలు. అప్పుడప్పుడు మమ్మల్ని కరుణించు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, అన్న శ్రీరాములైనా సరే, చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే, చంద్రకాంత్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా నాకు చాలా గౌరవంగా అనిపించింది. వాళ్ళ గురించి నిన్న కలిశారు, నన్ను వచ్చి కలిసిన తర్వాత వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. అసోసియేషన్లో అధ్యక్షులు ఎవరు ఉంటారు, సెక్రటరీ ఎవరు ఉంటారు, వాళ్ళ గురించి విన్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఏ విధంగా మార్కెట్ యార్డ్లో ఉన్న దళారులను వీళ్ళు ఆదుకుంటున్నారు, ఎందుకు ఆ పదవులు వచ్చినాయి, ఎందుకు సీనియర్లుగా కొనియాడబడుతున్నారు అనే తెలిసిన తర్వాత నాకు వాళ్ళ మీద గౌరవం 10 రెట్లు పెరిగిందన్న. మీ అందరికీ కూడా పేరు పేరున ఆదోని రైతుల వైపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రశంసలు అందిస్తా ఉన్నాను. అలాగే మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు అందరూ వచ్చారు, పేరు పేరున నా నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, యూట్యూబర్లకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలందరూ చెప్పారు, ఆదోనిలో మార్కెట్ యార్డ్ అన్నది ఆదోనికి గుండెకాయ లాంటిది. ఇక్కడ రైతులు అమ్మేటువంటి పంట ద్వారా రైతులు బాగుపడతారు, వ్యాపారస్తులకు సహకరించడం ద్వారా దళారీలు బాగుపడతారు, వాళ్ళ కుటుంబాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చే వ్యాపారులు కూడా నాణ్యమైనటువంటి పంటని సరైన ధరకు, తక్కువకు ధరకు దొరికితే వాళ్ళకు కూడా లాభాలు వచ్చి వ్యాపారస్తులు బ్రహ్మాండంగా ఉన్నారు. రకరకాల పంటలు ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం ద్వారా ఎన్నో కుటుంబాలు ఒక మంచి వాతావరణంలో వ్యాపారాన్ని చేయగలుగుతా ఉన్నాయి. నేను ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా ఈరోజు క్షుణ్ణంగా చదివాను. నాకు చదివే అలవాటు ఉంది కాబట్టి ఏమిటి దళారీ వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్న విషయాన్ని కూడా కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఒక విషయం స్పష్టంగా కనిపిస్తా ఉంది, ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వ ఆలోచనలని, ప్రభుత్వ ప్రయారిటీస్ని కింద దాకా దళారులు అర్థం చేసుకోవడంలో కొంత గందరగోళం ఉంది అని నాకు అర్థమైంది. అధికారులు చట్టపరంగా ఇక్కడ అనుసరించాల్సిన అంశాల మీద ఒత్తిడి చేస్తారు, అది వాళ్ళ బాధ్యత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేటువంటి విధానాన్ని మార్కెట్ యార్డ్లో జరుగుతున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. కానీ ప్రభుత్వాలు మారినప్పుడు, ప్రభుత్వాలు అప్డేట్ చేస్తున్నప్పుడు విధానాలు కూడా మారుతాయి. ఆ విధానాలని ఎప్పటికప్పుడు దళారంగళ్ళు కానీ దళారీ వ్యవస్థ అర్థం చేసుకుంటేనే సమన్వయం ఉంటుంది, లేకపోతే గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ సమస్య ఆదోని మార్కెట్ యార్డులో కూడా కొంత కనిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. రెండోది, నాకు చాలా అభిమానంగా అనిపిస్తుంది, వాళ్ళని చూస్తే కొంత బాధగా కూడా అనిపిస్తుంది. దళారులను చూస్తే, దళారంగిడి నడిపే వాళ్ళని చూస్తే తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో
ఇక్కడున్న దళారీ వ్యవస్థ ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు సమాచారం. ఎందుకంటే రైతులకు ఒకసారి డబ్బులు ఇస్తారు ముందుగా, వ్యాపారికి ఒకసారి సరుకు ముందుగా ఇస్తారు, అప్పో సప్పో చేసి ఇప్పటిదాకా సంపాదించుకున్న డబ్బుల్ని రైతు దగ్గరో వ్యాపారి దగ్గరో పెడతారు, ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏ క్షణంలో అయినా తలరాత బాగలేక రైతు నష్టపోయినా, తలరాత బాగలేకపోయి వ్యాపారి సరైన వాడు కాకపోయినా, ఆడు నష్టపోయినా ఆ భారం దళారుల మీద పడతా ఉంది. వీళ్ళు ఆర్థికంగా చితికిపోతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంత ఒత్తిడిలో వచ్చే చిన్న కమిషన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత ఒత్తిడిలో పనిచేయడం సాధ్యం కాదు. దీనికి కూడా ఒక సరళీకృత విధానం ఉండి తీరాలి. వీళ్ళకు కూడా రక్షణ ఉండాలి, వీళ్ళకు కూడా భరోసా కావాలి. ఆ రకమైనటువంటి వ్యవస్థ లేకపోతే చితికిపోయేటువంటి దళారుల్ని కాపాడగలిగే పరిస్థితి ఊర్లో ఉండదు అని నేను భావిస్తా ఉన్నాను. దయచేసి కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ దీని పట్ల దృష్టి పెడతదని, దానికి సంపూర్ణ సహకారం నేను ఇస్తానని వాళ్ళకి మాట ఇస్తా ఉన్నాను. ఇంకొక విచిత్రం ఉంది ఈ ఊర్లో. దళారీ వ్యవస్థ చేసే వ్యక్తి దళారీలుగా ఉన్న వ్యక్తులని చెడ్డవాళ్ళుగా చూపించేటువంటి, తప్పు పని చేస్తున్నారుగా చూపించేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన చాలా మందిలో ఉంది. అయ్యా, ఇది సరైంది కాదు. దళారీ వ్యవస్థ అన్నది, దళారీ అంగళ్ళు అన్నవి ఒక మధ్యవర్తిగా ఉండి అటు రైతుకు కానీ అటు వ్యాపారికి కానీ ఎనలేని సేవలు అందిస్తూ ఉంటారు. తమ ఆరోగ్యాన్ని, తమ పెట్టుబడిని కూడా పెట్టి అందరినీ కూడా సంతృప్తి పరిచేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వందల సంఖ్యలో ఉన్నటువంటి ఈ దళారుల్లో ఎవరో నలుగురు సరైన వాళ్ళు కానంత మాత్రాన అందరినీ కూడా అదే ఘాటికి కట్టేసి ఆ రకంగా చూడడం సరైనది కాదు అని మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ వ్యవస్థ ద్వారా లాభపడుతున్న రైతులు, ఈ వ్యవస్థ ద్వారా లాభపడుతున్నటువంటి వ్యాపారస్తులు, ఈ వ్యవస్థ ద్వారా లాభపడుతున్నటువంటి ఆదోనిలో రకరకాల వ్యాపారాలు, వీటన్నింటినీ కూడా సమన్వయం చేసే వ్యవస్థ ఈ దళారీ వ్యవస్థ అనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏమనుకున్నా నాకు మాత్రం ఈ దళారీ వ్యవస్థ మీద, ఈ షాపుల మీద నడుపుతున్న మీ అందరి మీద కూడా ఎనలేని గౌరవం ఉందన్న విషయాన్ని మీకందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరొక్క ఛాలెంజ్ కనబడతా ఉంది, మరొక సవాలు మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయ్యా, ఆన్లైన్ ట్రేడింగ్ విధానంలో ఆన్లైన్ ట్రేడింగ్ చేయడం, డిజిటల్ మార్కెటింగ్ చేయడం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఏదైతే మన సరుకును ఎక్కడన్నా సులభంగా అమ్ముకోగలిగినటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాడో దాన్ని అందుకోలేని పరిస్థితి మన వ్యాపారుల దగ్గర కనపడతా ఉంది. నాకు ఆ విషయంలో కొంత బాధగా కూడా ఉంది. డిజిటలైజేషన్ కానీ లేదా మన సరుకులని దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడన్నా అమ్ముకోగలిగేటువంటి ఆన్లైన్ ట్రేడింగ్ విధానం పట్ల ప్రతి ఒక్క వ్యాపారి, ప్రతి ఒక్క దళారీ అంగడిలో కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. వీళ్లకు ప్రత్యేక శిక్షణ ద్వారా వీళ్లకు మరిన్ని విషయాలను చేరవేసి అవసరమైతే మనం విజయవాడలో నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ ఆఫీసర్లని దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ చేసే వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. కొత్తగా వచ్చినటువంటి అసోసియేషన్ ఒక్క అడుగు ముందుకేసి ప్రతి దళారీ అంగట్లో కూడా అద్భుతమైన టెక్నాలజీ ఉండాలా, ఆ టెక్నాలజీ వాడగలిగే పరిస్థితి, దాన్ని అర్థం చేసుకొని ఎక్కువ ఆదాయాన్ని సంపాదించగలిగే శక్తి
ప్రతి ఒక్క వ్యాపారికి ఇక్కడ ఉండాలా అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని, ఆ రకంగా ఒక్క అడుగు ముందుకేస్తారని, మీ షాపులని డిజిటల్ ఇండియాలో భాగంగా ఆధునీకరించుకుంటారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. దానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పాలనుకున్నాను. ఇంకొక విషయం కూడా నాకు చాలా బాధ. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డులో ఉన్న మౌలిక సదుపాయాల గురించి నేను ఎప్పుడూ బాధపడతా ఉంటాను. ఎంతో మంది పెద్దలు చెప్పారు, రైతు మార్కెట్ యార్డ్కి సరుకు తీసుకొని వస్తాడు, రకరకాల సరుకులు ఉన్నాయి, వేరుశనగ తెస్తాడు, మిర్చి తెస్తాడు, ఇంకోటి చాలా తెస్తా ఉన్నాడు. తెచ్చిన రోజే మన దళారులందరూ కూడా ఏం చేస్తా ఉన్నాం, వ్యాపారస్తుడికి అప్పచెప్పి ₹1 ఎక్కువ తక్కువ సాయంకాలానికి ఒక లెక్క వస్తే చాలని ప్రశాంతంగా ఇచ్చేసి వదిలించుకుంటా ఉన్నాం. అలా వదిలించుకోవడానికి ప్రధాన కారణం మన దళారీ వ్యవస్థలో మన వ్యాపారస్తుల దగ్గర సరైన గోదాములు లేకపోవడం, మన దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ డబ్బులు నష్టపోతా ఉన్నారన్నది నాకున్నటువంటి అవగాహన. దీన్ని పెంచాల్సిన బాధ్యత మార్కెట్ యార్డుకు ఉంది, దీన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ప్రభుత్వాలు మిమ్మల్ని ప్రోత్సహించినా సరే గోదాములు ప్రభుత్వ రంగంలో ఎలా ఉన్నాయో ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఊహించండి, ఒక దళారీ అంగడికి అసోసియేటెడ్గా అనుసంధానంగా ఒక గోడౌన్ ఉంటే 4-5 దళారీ అంగళ్ళకు అనుబంధంగా ఒక కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థ ఉంటే మీ ఆదాయం 2 రెట్లు పెరుగుతుందా లేదా అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. నిలుపుకోగలిగితే, స్టాక్ చేసుకోగలిగితే, సరైన ధర వచ్చినప్పుడు అమ్ముకోగలిగితే మీ ఆదాయం గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఈ పని మీ దగ్గర కొన్నటువంటి కొంతమంది వ్యాపారులు ఎక్కడో స్టోర్ చేసుకొని ఎక్కడో అమ్ముతా ఉంటే వాళ్ళు ఎంత లాభాలు ఆర్జిస్తా ఉన్నారో మీకు తెలియంది కాదు. ఈ విషయంలో దృష్టి పెట్టాలని నేను కూడా ప్రభుత్వాన్ని ఈసారి అసెంబ్లీలో 11వ తారీఖు నుంచి అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటాను. మా దళారీ అంగడిలో ఉన్న వాళ్ళు, మా వ్యాపారస్తులు, మా రైతుల కోసం కొన్ని గిడ్డంగులు కట్టండి, కొన్ని కోల్డ్ స్టోరేజీకి సంబంధించిన వెసులుబాటు ఇవ్వండి అని చెబుతాను. మీరందరూ అర్థం చేసుకోవాల్సిందే, సుమారుగా ఎవరు కోల్డ్ స్టోరేజీ కట్టుకున్నా సుమారుగా 50% సబ్సిడీ వస్తుందన్న విషయం మీకు తెలుసా అని అడుగుతా ఉన్నాను. మీరు ₹1,00,00,000 పెట్టి కోల్డ్ స్టోరేజీ తయారు చేస్తే 50 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తుంది. అదే ఎస్సీ ఎస్టీలు అయితే 80% మీకు డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. అది కూడా మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి కూడా బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించే అవకాశం కూడా ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అసోసియేషన్ ని కొత్తగా వచ్చినటువంటి అసోసియేషన్ పెద్దలందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. అయ్యా, నాకున్న అనుభవాన్ని, నాకున్న జ్ఞానాన్ని మీతో పంచుకుంటాను. ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు ఎవరో ఒక మీ ఇంటికి వచ్చి చెప్తాను. దయచేసి దళారుల్లో అంగళ్ళలో ఉన్న వాళ్ళందరినీ మీతో పాటుగా మీరు ప్రయత్నం చేయండి. అసోసియేషన్లుగా, అంటే ఒక అసోసియేషన్ ఉంది, చిన్న చిన్న సొసైటీలుగా తయారయ్యి మీరు మీ 4-5 మంది వ్యాపారస్తు దళారులు, ఇంకొకరు 4-5 మంది కలిసి దళారులు, ఇట్లా చిన్న చిన్న జట్లుగా ఏర్పడి ఒకరే చేస్తే భారం అనిపిస్తే చిన్న సొసైటీలుగా ఏర్పాటు చేసుకొని కోల్డ్ స్టోరేజీల్ని వ్యవస్థను తెచ్చుకోగలిగితే దానికి పూర్తి సహకారాన్ని నేను అందిస్తాను. బ్యాంకుల రుణాలు ఇప్పిస్తాను. ఇక్కడ ప్రాంతంలో ఏ సొసైటీ ముందుకు వస్తుందో దానికి పూర్తి సహకారం నేను అందిస్తానని ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్న విషయాన్ని, అవసరమైతే ఇక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి ఈ టీంని తీసుకెళ్లి
ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర కూర్చోబెట్టైనా సరే అనుమతులు తెస్తానని మీకందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఆ దిశగా ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. అయ్యా, అన్నింటికంటే ముఖ్యమైనది ఎప్పటికీ కూడా చాలా మంది అంటారు దళారీ వ్యవస్థ నిర్మూలించాలా, దళారీలు దోచేస్తున్నారు రైతుల్ని, దళారీల వల్ల అది జరుగుతూ ఉంది, ఇది జరుగుతూ ఉంది, సరైన ధర రాదు. ఇవన్నీ కూడా చెప్పుకునే నినాదాలు, ప్రజలను తప్పుదారి పట్టించే నినాదాలుగా నేను ఎప్పుడూ అనుకుంటాను. వ్యాపారస్తుడికి గౌరవం ఉండాల. వ్యాపారస్తుడు అన్నవాడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేవాడు. దళారీ అన్నవాడు నలుగురికి ఉద్యోగాలు ఇచ్చేవాడు, 4 రకాలుగా ఊర్లో సంపద సృష్టించేవాడు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థని, మార్కెట్ యార్డ్ని, ఆదోనిని బలోపేతం చేసేవాడు అనే విషయాన్ని మనము చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాదు, ఏ రోజుకి ఎన్ని వ్యవస్థలు వచ్చినా సరే దళారీ వ్యవస్థను రూపుమాపడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒకవైపున రైతులైనా ఇంకో వైపున వ్యాపారస్తులైనా సరే అతని మీద ఉన్న నమ్మకంతోనే ఆధారపడతారు. అందువల్లే పెద్దలందరూ చెప్పారు, తరతరాలుగా మా తాత దళారీగా ఉండే, మా నాన్న దళారీగా ఉండే, నేను కూడా దళారీగా ఉన్నానని చెప్పే ధైర్యం, చెప్పే పరిస్థితులు ఈరోజు ఎలా వచ్చినాయో ఒక్కసారి ఆలోచన చేయండి. దీన్ని నిర్మూలించడం, దీన్ని సొసైటీలో తీసేయడం, దీన్ని మార్కెట్ యార్డ్లో సపరేట్గా పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి తప్పనిసరిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి చెప్తా ఉన్నాను, ఇటువంటి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి చెప్తా ఉన్నాను. అదేవిధంగా మార్కెట్ యార్డ్ దళారీ అంగళ్ళకు సంబంధించిన కొత్తగా ఏర్పడిన అసోసియేషన్ కూడా చెప్తాను. అందరూ సమన్వయంతో పనిచేసేటువంటి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ఇక చిట్ట చివరిది, అన్నింటికంటే ముఖ్యమైనది ఒక విషయాన్ని మీకు తప్పనిసరిగా నేను అందించాల్సిన అవసరం ఉంది. కేంద్ర బడ్జెట్ వస్తా ఉంది ఎల్లుండి. కేంద్ర బడ్జెట్లో ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించిన చేయండి. 2023-24 సంవత్సరంలో వ్యవసాయ బడ్జెట్ 1,15,532 కోట్లు ఉండేది. అదే 2024 వచ్చేసరికి 14% పెంచి 1,32,470 కోట్లకు పెంచారు. దాన్ని 2025-26 వచ్చేసరికి మరొక 4% పెంచి 1,37,000 కోట్లకు పెంచారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన, మార్కెటింగ్ శాఖకు సంబంధించిన బడ్జెట్ పెంచుతానే ఉన్నారు. ఈ బడ్జెట్ ఎందుకు పెంచుతున్నారో కూడా ఆలోచన చేయండి. మీలాంటి వ్యాపారస్తుల కోసం, మీలాంటి వ్యాపారస్తులకు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కోసం, మీకు సహకరించడం కోసం, తద్వారా మీ ద్వారా రైతులకు సేవ చేయాలని, మంచి రేటు రైతులకు ఇప్పించాలనే మంచి ఉద్దేశంతోనే ఇన్ని బడ్జెట్లు ప్రవేశపెడతా ఉన్నాం. ఎల్లుండి వచ్చే కేంద్ర బడ్జెట్లో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం మరొక అద్భుతమైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన మరిన్ని సబ్సిడీలతో కూడినటువంటి బడ్జెట్ రాబోతా ఉంది. దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, దీన్ని అందిపుచ్చుకొని మీరు ఆర్థికంగా బలపడాల్సిందిగా, వ్యాపారాన్ని పెంచుకోవాల్సిందిగా, తద్వారా మీ ద్వారా రైతులకు సేవ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలందరికీ నాకు విన్నపం ఏమంటే, ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా, మీరు ఎట్లా అసెంబ్లీలో ఆదరణ సమస్యలు మాట్లాడమంటున్నారు సారు. 2014-15లో మన ప్రీతమ అప్పటి ముఖ్యమంత్రి ఆదోనికి టెక్స్టైల్స్ పార్క్ ఇస్తామని మనకు ఆదోని ప్రామిస్ చేశారు. ఆదోనికి టెక్స్టైల్స్ పార్క్ ఇస్తామని
దాదాపు 70 నుంచి 60 ఎకరాల్లో మనకు ప్రామిస్ చేశారు. దానికి సంబంధించి మనకి ఆదోనికి ఆఫీసర్లు వచ్చి వ్యాపారస్తుల దగ్గర అంత దగ్గర కూర్చోబెట్టి అంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని పోయినారు. తర్వాత అది ఏమైందో కారణం తెలియదు. తర్వాత ఎమ్మినూరులో పెడతారు, ఆదోలో టెక్స్టైల్స్ పార్క్ రాదని చెప్పినారు, అక్కడ కూడా పెట్టలేదు. మళ్ళీ వచ్చిన వైసీపీ గవర్నమెంట్లో కూడా అసలు దాని మీద చర్చ జరగలేదు. మీరు ఆదోని పరిశ్రమలు గవర్నమెంట్ ప్రైవేట్ భాగస్వామ్యంలో పెద్ద పెద్ద పరిశ్రమలు రావడం ఒక ఎత్తు అయితే, చిన్న చిన్న వ్యాపారస్తులకు చిన్న చిన్న పరిశ్రమలు రావాలంటే, ఆదోనికి ఉపాధి జరగాలంటే, ఆదోనిలో వచ్చే వ్యవసాయ పరిశ్రమల వస్తువులకి రేట్లు పెరగాలంటే అన్ని రకాల సంబంధించిన చిన్న చిన్న పరిశ్రమలు రాగలిగితే ఎక్కువ ఉపాధి జరుగుతుంది. ఇక్కడ ఉండే వ్యాపారస్తులు ఇండస్ట్రీస్ చేయగలుగుతారు. మన గవర్నమెంట్ కూడా తద్వారా ట్యాక్స్ రూపంలో ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు అసెంబ్లీలో గట్టిగా ఫైట్ చేసి ఆదోనికి టెక్స్టైల్స్ పార్క్ తేగలిగితే ఖచ్చితంగా ఎవరు ఊహించనంత అభివృద్ధి జరుగుతుందని అందరి తరఫున మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఆదోనికి ఖచ్చితంగా టెక్స్టైల్స్ పార్క్ వచ్చాకి జిల్లా అధ్యక్షురాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని నా యొక్క విన్నపము, నా యొక్క అప్పీలు. నమస్కారం అందరికీ.